ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు కింద చిచ్చుకాకి తన టీ కొట్టును అప్పుడే తెరిచింది. ఆ కొట్టుకు పేరు చిచ్చు చాయ్. కాని ఊర్లో వాళ్ళందరూ దాన్ని నీళ్ల చాయ్ కొట్టు అని పిలుచుకుంటారు. చిచ్చుకాకి ఎంత డబ్బున్నా పిసినారితనంలో ఆమెను మించిన వారు ఆ ఊర్లోనే లేరు. చిచ్చుకాకి పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో చెంబుడు నీళ్లు పోసింది. పక్కనే ఉన్న పాల గిన్నె వైపు ఒకసారి దయగా చూసి అందులో నుండి కేవలం సగం చెంబుడు పాలు ఆ నీళ్ళల్లో వేసి, ఈ రోజుకి ఏమాత్రం చాలే అని తనలో తాను గొనుక్కుంది. ఒకే ఒక చెంచా టీ పొడి వేసి దాన్ని గంటసేపు మరిగించి నల్లగా అయ్యేంతవరకు ఆగి దాన్ని టీ అని నమ్మించడానికని సిద్ధమైంది. అక్కడే ఉన్న ఒక పాత చిరిగిపోయిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. అదే ఆమె ఖాతా పుస్తకం. దాని ప్రతి పేజీలో పక్షుల పేర్లు, వాళ్ళు బాకీ ఉన్న అంకెలు ఉన్నాయి. ఆ పుస్తకం చూసినప్పుడల్లా ఆమెకు సగం సంతోషం, సగం కోపం వస్తూ ఉంటాయి. అమ్మా, ఈ చోటి చిలక బాకీ 1000 రూపాయలకు దగ్గరవుతుందే. ఈతోని పిచ్చకైతే ఎప్పుడూ నవ్వుతూ వచ్చే ఖాతాలో రాయమంటుంది. అందరూ నా మంచితనాన్ని వాడుకుంటున్నారు. ఈ రోజు ఎలాగైనా బాకీలు వసూలు చెయ్యాలి, లేకపోతే నా వ్యాపారం దివాలా తీస్తుంది. ఆమె అలా అనుకుంటూ ఉండగానే చోటు చిలుక అక్కడికొచ్చింది. ఏంటి చిచ్చు, పొద్దున్నే కొట్టు తెరిచావు? నీ ముఖంలో ఈరోజు ఏదో కొత్త కళ కనిపిస్తోంది. ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? చిచ్చుకాకి విసుగ్గా, నాకు తగలాల్సిన లాటరీలన్నీ మీ ఖాతా పుస్తకంలోనే ఉన్నాయి. సరే, ఏం కావాలి? ఒక మంచి స్ట్రాంగ్ టీ ఇవ్వు చిచ్చు. రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ టీ తాగితే గాని మెదడు పనిచెయ్యదు. చిచ్చుకాకి ఒక గాజు గ్లాసులో టీ పోసి ఇచ్చింది. చోటు చిలుక ఒక్క గుక్క తాగి ముఖం చిట్లించింది. అదేంటి చిచ్చు, టీ ఎలా ఉంది? పాల గిన్నెను నీళ్ళల్లో కడిగావా ఏంటి? అంత నీళ్లుగా ఉంది. కొంచెం పాలు పోయొచ్చు కదా. చిచ్చుకాకి కోపంగా ఖాతా పుస్తకాన్ని చోటు ముందు పెట్టి, ముందు ఏ కథ చూడు, ఎక్కడ చూడు, నీ పేరు మీద దగ్గర 1000 రూపాయలున్నాయి. ముందా బాకీ కట్టు. ఆ తర్వాత నా టీలో పాలు నీళ్ల గురించి మాట్లాడు. పాలు ఫ్రీగా రావు, చెట్లకి కాయవు. ఇక చోటు చిలుక నవ్వుతూ, అయ్యో చిచ్చు, ఎందుకంత కోపం? నేను సరదాగా అన్నాను. నిజం చెప్పాలంటే ఇంత రుచికరమైన టీ మన ఊర్లో ఎవరూ పెట్టలేరు. దీని రుచే ప్రత్యేకం. వేడి నీళ్ళలో అద్భుతం సృష్టించావనుకో. చిచ్చుకాకి కొంచెం మెత్తపడి, అదే నా చేతి మహిమంటే. సరేలే, టీ డబ్బులివ్వు. డబ్బులా? ఖాతాలో రాసుకొచ్చిచ్చు. నీ మంచి మనసు నాకు తెలుసు. సాయంత్రం చూసుకుందాంలే. అలా చెప్పి చోటు చిలుక మాయమైపోయింది. ఇక చిచ్చుకాకి తనలో తాను, ఛీ, అందరూ ఇలానే తయారయ్యారు. టీ బాగాలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని అంటుంటారు. డబ్బులు అడిగితే మాత్రం ఖాతాలో రాయమంటారు. ముందు ఈ ఖాతా పద్ధతి ఆపేయాలి. అలా ఆమె గొనుక్కుంటూ ఉండగా మహీగ్రద్ద నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూడగానే చిచ్చుకాకి ముఖం మరింత కఠినంగా మార్చుకుంది. ఏంటి మహి, ఏసారి కూడా ఖాతాలో చెప్పడానికే వచ్చావా, లేక డబ్బులేమైనా తెచ్చావా? నీ ఖాతా కూడా బాగానే పెరిగిపోయింది. లేదు చిచ్చు, ఈసారి కథలేం వద్దు. మొన్ననే కదా నా పాత బాకీ అంతా ఇచ్చేశాను. మళ్ళీ ఎందుకు? ఈసారి డబ్బులు తెచ్చాను. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకో. ఒక టీ ఇవ్వు. మిగతా 5 రూపాయలు సాయంత్రం పొలం పని నుండి వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. చిచ్చుకాకి ఆ 5 రూపాయల నాణం తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది. తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో సరిగ్గా సగం వరకు మాత్రమే టీ పోసి మహీగ్రద్ద చేతికి ఇచ్చింది. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు ఇది? సగం గ్లాసే ఇచ్చావు. సాయంత్రం ఇస్తానని చెప్పాను కదా, గ్లాస్ నిండా పోయొచ్చుగా. చిచ్చుకాకి గర్వంగా, నేను లెక్కల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను మహి. నువ్వు సగం డబ్బులే ఇచ్చావు, అందుకే నేను సగం టీనే పోసాను. సాయంత్రం మిగతా సగం డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా సగం టీ పోస్తానులే. అప్పటి వరకు పొయ్యి మీద వెచ్చగానే ఉంటుంది. మహీగ్రద్దకి ఏం మాట్లాడాలో తెలియక ఆ సగం టీ తాగి నిట్టూరుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపటికి తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి వచ్చింది. తుని చాలా తెలివైంది. ఆమె ఎప్పుడూ చిచ్చుతో నేరుగా వాదించదు. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు అక్క, నమస్కారం. ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? చిచ్చుకాకి విసుగ్గా, ఏం వ్యాపారం లేతోనే, వచ్చే వాళ్ళంతా ఖాతా రాయమనే వాళ్ళే.
నీది కూడా అందులో ఉంది. అయ్యో, నా బాకీ ఎంత చెప్పు, తీర్చేస్తాను. కాని ముందు మాకు 2 టీలివ్వు. పాపం మా బుజ్జికి కొంచెం జలుబు చేసింది. డాక్టర్ వేడివేడిగా పల్చగా ఏదైనా తాగించమన్నారు. నీ టీ అయితే దానికి అమృతంలా పనిచేస్తుందని తీసుకొనొచ్చాను. నీ టీలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కదా. చిచ్చుకాకి ఆ మాటలు పొగడ్తలో తిట్టో అర్థం కాలేదు. కాని 2 టీలు అడిగింది కదా అని సంతోషంగా 2 గ్లాసుల్లో టీ పోసి ఇచ్చింది. బుజ్జి ఆ టీ తాగి టూని పిచ్చుక బుజ్జి పిచ్చుకని కసురుతూ, ఊరుకో బుజ్జి, పెద్దవాళ్ళని అలా అనకూడదు. చిచ్చు ఆంటీ మన ఆరోగ్యం గురించి ఆలోచించి ఇంత పల్చగా చేసిచ్చారు కదా ఆంటీ. చిచ్చుకాకి ఏం మాట్లాడకుండా తల ఊపింది. సరే చిచ్చు అక్క, ఈ 2 టీల డబ్బులు నా పాత ఖాతాలో కలిపి రాయి. ఇది వైద్య ఖర్చుల కింద వస్తుందిలే. జలుబు తగ్గాక మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. తుని పిచ్చుక అలా చెప్పి బుజ్జిని తీసుకుని గబగబా ఎగిరిపోయింది. చిచ్చుకాకి నోట మాట రాలేదు. ఆమె కొట్టు ఇప్పుడు టీ కొట్టా లేక ఉచిత ఆస్పత్రినో ఆమెకే అర్థం కాలేదు. ఆ రోజు మొత్తం ఇలానే గడిచింది. చిచ్చుకాకి చిరాకు తలకెక్కింది. సాయంత్రం కొట్టు మూసేద్దామనుకుంటున్న సమయంలో లూసీ పావురం అక్కడికొచ్చింది. ఆమె ముఖంలో ఏదో ఆందోళన, అలసట కనిపించాయి. లూసీని చూడగానే చిచ్చుకాకిలో ఉన్న కోపమంతా కట్టలు తెంచుకుంది. లూసీ బాకీ అందరికంటే ఎక్కువ, ఏకంగా 3500 రూపాయలు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, వచ్చావా పెద్ద మనిషి? ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు? నా డబ్బులు ఎగ్గొట్టి పట్నం పారిపోదామనుకున్నావా? ఇంకో 2 రోజులు నువ్వు కనిపించకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కెళ్ళి నీ మీద ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను. నా 3500 రూపాయలు ఎప్పుడిస్తావు? ఇప్పుడే తెలుసుకోవాలి. చిచ్చుకాకి మాటలకు లూసీ పావురం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాలా బాధపడింది. తన చేతిలో ఉన్న చిన్న డబ్బుల సంచిని చిచ్చు ముందు పెట్టింది. లూసీ పావురం బాధగా, ఇదిగో చిచ్చు, నీకు డబ్బులివ్వాలని మా అన్నయ్య దగ్గరకు పట్నం వెళ్లాను. ఆయనను బ్రతిమలాడి అడిగి ఈ డబ్బులు తీసుకొచ్చాను. కాని నువ్వు నన్నన్న మాటలకు నా మనసు చాలా నొచ్చుకుంది. నేను నీ మీద అలిగాను. అందుకే ఈ డబ్బులు నీకివ్వను. ఇదిగో బొంగుమూతి కూడా పెట్టుకున్నాను చూడు. లూసీ పావురం నిజంగానే చిన్నపిల్లల ముఖం ముడుచుకుని బొంగుమూతి పెట్టుకుంది. డబ్బుల సంచి కళ్ల ముందు కనిపిస్తుంటే అది చేతికి అందకపోవడంతో చిచ్చుకాకి ప్రాణం పోయినట్టయింది. వెంటనే తన స్వరం మార్చింది. చిచ్చుకాకి బ్రతిమిలాడుతూ, అయ్యో లూసీ, నన్ను క్షమించు. నాది కొంచెం నోటిదోలా, మనసులో ఏమీ ఉండదు. ఏదో కోపంలో అనేశాను. దయచేసి ఆ డబ్బులివ్వవా? కావాలంటే నీకు స్పెషల్ గా పాలు ఎక్కువగా పోసి మంచి అల్లం టీ చేసిస్తాను. నా మీదొట్టు. లూసీ పావురం కొంచెం ఆలోచించి బొంగుమూతి తీయకుండానే అంది, ఓ అయితే ఆ అల్లం టీకి నేను డబ్బులివ్వను, మరి ఫ్రీగా ఇవ్వాలి, సరేనా? ఇక చిచ్చుకాకి తక్షణమే ఒప్పుకుంటూ, సరే లూసీ, సరే. ఆ ఒక్కటికి డబ్బులొద్దు, నువ్వు ముందు ఆ డబ్బులివ్వవు. లూసీ పావురం మెల్లగా నవ్వి డబ్బుల సంచిని చిచ్చుకాకి చేతిలో పెట్టింది. చిచ్చుకాకి ఆ సంచిని అందుకుని ఆనందంతో డబ్బులు లెక్క పెట్టుకోసాగింది. అన్నమాట ప్రకారం ఆ రోజు తన జీవితంలోనే అత్యంతమైన టీని తయారు చేసింది. చిక్కటి పాలు, ఎక్కువ టీ పొడి, దంచిన అల్లం వేసి ఒక పెద్ద కప్పులో లూసీకిచ్చింది. లూసీ ఆ టీ తాగి, టీ చాలా బాగుంది చిచ్చు, రోజు ఇలానే ఇవ్వు అని చెప్పి సంతోషంగా ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి ఆ డబ్బుల వైపు చూస్తూ మురిసిపోయింది. అమ్మయ్యా, ఈ రోజు గండం గడిచింది, లూసీ డబ్బులిచ్చేసింది అని సంతోషపడింది. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, సరేలే, ఈ రోజుకిది చాలు, రేపు ఇంకొకరి వంతు అని అనుకుంటూ తన కొట్టును మూసి ఆ డబ్బుల సంచిని గుండెలకు హత్తుకుని ఇంటి దారి పట్టింది. ఆమె పిసనారితనం మారకపోయినా ఆ రోజుకు ఆమె వ్యాపారం లాభాల్లోనే ముగిసింది. వినాయక చవితి 9 రోజులు కూడా పక్షులందరూ చాలా కోలాహలంగా పండుగని జరుపుకుంటూ సంతోషంగా ఉంటారు. పిల్లలందరూ రోజు వినాయకుని విగ్రహం దగ్గర ఆటలాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ మట్టి వినాయకుడు లాభాలు తెలుసుకున్న పిల్లలు దానివల్ల జరిగే మంచిని అర్థం చేసుకుని చాలా ఆనందంగా ఉంటారు.
ఇక పండుగ 9 రోజులు ముగుస్తుంది. వినాయక నిమజ్జనం చేసే సమయం వస్తుంది. దానితో పిల్లలందరూ అలాగే పెద్దవాళ్ళు కూడా బాధపడుతూ చాలా దిగులుగా ఉంటారు. చూసారా, పిల్లలప్పుడే ఎంత దిగులు పడిపోతున్నారో. అవును, నిజమే తోని. పాపం ఈ 9 రోజులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వినాయక నిమజ్జనం అనేసరికి బాధపడుతున్నారు. అయినా మనకే అంత బాధగా ఉంది, మరి వాళ్ళకా మాత్రం ఉండదా? ఏంటో, వాళ్ళతో పాటు ఈ 9 రోజులు మనకు కూడా చాలా ఆనందంగా గడిచిపోయింది. ఇంకా ఈ రోజుతో ఈ హడావడి అంతా అయిపోతుంది. సర్లేండి, మనం ఇలా బాధపడుతూ ఉంటే ఆ పిల్లల్ని ఎవరు ఓదార్స్తారు? పదండి, వెళ్ళి వాళ్ళకి నచ్చ చెబుతాం. అలా అందరూ కలిసి పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉండడం చూసి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏంటి పిల్లలు, అందరూ అలా ఉన్నారు? ఏమైంది ఇప్పుడు? ఈరోజు వినాయక నిమజ్జనం కదా, అందుకే ఇలా ఉన్నాం. ఇంకా కొన్ని రోజులు వినాయకుడిని ఉంచకూడదా? ఎందుకు బుజ్జి బాధపడడం? మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుడు వస్తాడుగా. కానీ అత్త, ఇప్పుడు నిమజ్జనం చేసేస్తారు కదా, మాకు చాలా బాధగా ఉందత్త. పిల్లలు, మీరందరూ అలా బాధపడ్డారంటే నిమజ్జనం చేయడం ఎలా? అందరూ కలిసి ఆనందంగా చేస్తేనే కదా వినాయకుడు ఆనందపడతాడు. మీరిలా బాధపడుతూ ఉంటే ఆ వినాయకుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అలా అందరూ కలిసి పిల్లలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్లకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం వినాయకుడిని తీసుకొని వచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకొని వచ్చాం, అలానే ఇప్పుడు కూడా వినాయకుడిని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేయాలి. అవును, అప్పుడే కదా మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుడిని తీసుకొని రాగలం. అలా అంటావా అత్త? సరే, అయితే మేం కూడా వినాయకుడిని నిమజ్జనానికి గోల చేస్తాం. అది అందరూ వాళ్ళ ఆనందంగా వినాయక నిమజ్జనం చేద్దాం. అలా పిల్లలకు సర్ది చెప్పడంతో వాళ్ళ మనసు కొంచెం కుదుట పడుతుంది. దానితో అందరూ వినాయక నిమజ్జనం చేయడానికని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నువ్వు తొందరగా వెళ్ళి ట్రాక్టర్ తీసుకునిరా. సరే చోటు, తీసుకొని వస్తాను. మీరందరూ సిద్ధంగా ఉండండి. వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కించే లోపు సౌండ్ బాక్సులవి కూడా అన్ని సిద్ధం చేస్తాం. సులువుగా అయిపోతాయా ఏంటి మరి? అందరూ రావాలి, అప్పుడే కదా మొదలవుతుంది అసలైన వినాయకుని ఊరేగింపు. సరే, ఒకసారి వెళ్ళి మన ఊర్లో వాళ్ళందరికీ అనౌన్స్ చేయండి. అందరూ వస్తారు, అప్పుడే కదా అసలైన సంబరం మొదలయ్యేది. అలా పెద్దవాళ్ళందరూ చాలా హడావడిగా ఉంటారు. పిల్లలు కూర్చుని హడావడి ఎలా చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాత్రం మనం చాలా హడావడి చేయాలిరా. ఏం చేద్దాం బుజ్జి? నేను మాత్రం ట్రాక్టర్ ఎక్కి వినాయకుడి దగ్గర ఉంటాను. బుజ్జే, మనమిద్దరం ఎప్పటి నుండో డోల్ కొడదాం అనుకుంటున్నాం కదా, ఈ రోజు కొడదాం. మీ ఇద్దరికి సరిపోయే పని ఎంచుకున్నారు. నువ్వు నోరు మూసుకొని ట్రాక్టర్ ఎక్కుతానన్నావు కదా, ఎక్కి కూర్చో. మన గోళకి ఈ రోజు ఊరంతా మార్మోగిపోవాలి బుజ్జే. అలానే చేద్దాం పన్ను. ఈ చిన్ను కాడితో డాన్స్ చేయించుదాం. అలా పిల్లలు గోలగోల చేయడానికని సిద్ధమవుతారు. ఇంతలో అప్పుడే మహీగ్రద్ద ట్రాక్టర్ తీసుకునొస్తుంది. అప్పుడే పెద్దవాళ్ళందరూ కలిసి మట్టి వినాయకుణ్ణి ట్రాక్టర్లోకి ఎక్కిస్తారు. పక్షులందరూ చాలా ఆనందంగా ఉంటారు. సౌండ్ బాక్సులన్నీ తీసుకుని ట్రాక్టర్లో పెడతారు. చిన్నుకాకి ట్రాక్టర్ ఎక్కేస్తాడు. అది చూసిన బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఏదో ఒకటి చేసి చిన్నుకాకిని ట్రాక్టర్ పై నుండి దింపాలని అనుకుంటారు. ఆ చిన్నగాడి ట్రాక్టర్ మీద ఉంటే ఏం బాగుంటుంది బుజ్జి, వాడిని అస్సలు వదలకూడదు. మంచిగా ట్రాక్టర్ మీద కూర్చుని వద్దామని అనుకుంటున్నాడు, కానీ మనం ఊరుకుంటామా? పద, చిచ్చు అత్త దగ్గరికెళ్ళి చెప్పుదాం. పిల్లలిద్దరూ చిచ్చుకాకి దగ్గరికెళ్ళి ఎలా అయినా చిన్నుకాకిని ట్రాక్టర్ దింపమని అడుగుతారు. ఏ పిల్లలు, ఏమైంది? మీరే వాడితో చెప్పచ్చుగా. మా మాట కూడా వింటాడా అత్త? నువ్వే చెప్పు దిగమని. వాడు మీతో ఉండకుండా ట్రాక్టర్ పైన కూర్చొని ఏం చేస్తాడు చెబుతా, నాగండి వాడి పని. అస్సలు ఊరుకోకు, తిట్టేస్తా. చిచ్చుకాకి వెంటనే చిన్నుకాకి దగ్గరికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇద్దరు బాగా నవ్వుకుంటూ వెళ్తారు. ఏరా చిన్నగా, ట్రాక్టర్ ఎక్కావేంట్రా? నీ స్నేహితులతో ఉండు. అంటే నచ్చినప్పుడు నచ్చిన పాట పెట్టొచ్చు నమ్మో. ట్రాక్టర్ ఎవరు ఎక్కకూడదు, ప్రసాదం ఇచ్చే వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. నువ్వు కిందకి దిగిరా. అమ్మో, వాళ్ళిద్దరు డోలు వస్తామని అంటున్నారు, మరి నేనేం చెయ్యాలి?
అందరం డాన్స్ వేస్తాం కదా, నువ్వు కూడా వేద్దు. అలా చిచ్చుకాకి బలవంతంగా చిన్నుకాకిని ట్రాక్టర్ని దింపేస్తుంది. అలా చిచ్చుకాకి బలవంతంగా చిన్నుకాకిని ట్రాక్టర్ నుండి దింపేస్తుంది. చిన్నుకాకి తన స్నేహితులపై కోపంగా ఉంటాడు. బుజ్జి పిచ్చుక వాళ్ళు బాగా నవ్వుకుంటూ ఉంటారు. మీరే కదా కావాలని నన్ను ట్రాక్టర్ దింపేసేలా చేశారు. చిన్ను, మన వినాయకుణ్ణి మన దగ్గరుండి కాలు చేయకుండా తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయడం ఏంటి? అవునా, మన గోల్ ఎక్కువగా వినిపించాలి కదా. అవును, అది కూడా నిజమే. పదండి పాటలు పెడదాం. పిల్లలు ముగ్గురు వెళ్లి పాటలు పెడతారు. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. అప్పుడే డోలు కొట్టే వాళ్ళు కూడా వచ్చేస్తారు. అది చూసి బుజ్జి పిచ్చుక బన్ను చిలుక భలే ఆనందంగా ఉంటారు. వెంటనే తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏంటి పిల్లలు, పదండి, ఇంకా ఊరేగింపు మొదలవబోతుంది. అత్త, మాకొక 2 డోలు కావాలి. ఏంటి మీకా? ఎందుకు పిల్లలు? మేం కొడతామమ్మా, మాకు కావాలి ప్లీజ్. అలాగే పిల్లలు, మీ సరదా ఎందుకు కాదనాలి, వాళ్ళతో చెబుతాంలేండి. అయినా ఎందుకు బుజ్జి, మంచిగా డోలు వాయించే వాళ్ళ డోలు మీరు తీసుకొని చెత్త చేయడం? నువ్వు నోరు మూసుకోలే చిన్నుగా. ఓ సరేలే, కానీ మాకు రంగులు కావాలమ్మా, అప్పుడేగా అందరికి రాయగలను. రంగులు కూడా కెమికల్సే కానీ మీకు మంచి ఆర్గానిక్ రంగులు ఇస్తానాగండి. అలా వెళ్లి చిచ్చుకాకి కొన్ని రకాల రంగులు, పసుపు అవి అన్నీ కూడా తీసుకొనొస్తుంది. దానితో పిల్లలు ఆనందపడతారు. ఆ వెంటనే బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఇద్దరు డోలును తీసుకుని కొడుతూ సౌండ్ చేస్తారు. ఆ వెంటనే పాటలు పెట్టి పక్షులందరూ కూడా డాన్సులు చేస్తూ వినాయకుడి నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది. తుని పిచ్చుక ట్రాక్టర్ నడుపుతూ ఉంటుంది. అప్ప పన్ను, డోలు కొట్టుంటే భలే సరదాగా ఉంది కదా. అవును బుజ్జి, ఆనందంగా ఉంది. ఆ చిన్నుగాడు చూడు, రంగులు రాస్తూ ఎలా డాన్స్ చేస్తున్నాడో. నిజమే, మొత్తానికి వాటితో డాన్స్ వేయిస్తున్నాం. నిజమే, మనం కూడా డాన్స్ వేద్దాం పదా, ఈ రోజు ధూమ్ ధామ్ చేద్దాం. అలా అందరూ కూడా చాలా ఆనందంగా డాన్స్ వేస్తూ వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికని తీసుకుని వెళ్తూ ఉంటారు. మహిళతో అర్జెంటుగా మంచి డీజే పాట పెట్టు. ఏంట్రా, నీకు డీజే కావాలా? మంచి ఆనందంగా ఉన్నారురా. పిల్లలు బాగా డాన్స్ వేస్తున్నారు. మామూలుగా ఉండదు, వినాయకుడు పండుకుంటే ఆ మాత్రం ఉండాలిగా. ఇప్పుడు డీజే పెడతారా, లేదంటే ఆ మైక్ నాకివ్వు, నేనే పాట పాడేస్తాను. ఏరా చిన్నగా, ఎవరో ఆనందంగా ఉండడం ఇష్టం లేదా ఏంటి నీకు? సరిగ్గా అడిగావట, మంచి ఆనందంగా ఉన్నప్పుడు షాక్ ఇస్తున్నాడు. నా గురించి మీకు తెలీదు, మంచి పాట పాడుతాను. వద్దురా బాబు, చెరువు దగ్గరికి వచ్చేసాం, కాసేపు ఆగు. అందరూ ఆనందంగా ఊర్లో ఉండే పెద్ద చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ వినాయకుడి మట్టి విగ్రహాన్ని తీసి కిందికి దింపి నిమజ్జనం చేస్తారు. అమ్మా, ఇప్పుడు వినాయకుడి బొమ్మ ఇబ్బంది లేకుండా నీళ్ళల్లో కరిగిపోతుందా? అవును పుచ్చి, మంచిగా నీళ్ళల్లో కరుగుతుంది. దానివల్ల ఎవరికి హాని ఉండదు. వినాయకుడు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వినాయకుడి బొమ్మ పెట్టడానికి ఉండదు. అవును, నాకు కూడా బాధగా ఉంది. బాధపడకండి పిల్లలు, మన వినాయకుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అలా పెద్దవాళ్ళందరూ పిల్లల్ని ఊరుకోపెడతారు. కాని వాళ్ళకి ఎంతకీ కూడా బాధగానే ఉంటుంది. అయినా కొన్ని రోజులుగా ఉన్న సందడి ఉండదని మాకు కూడా బాధగానే ఉంది. కాని మనం ఇలా బాధపడితే ఆ వినాయకుడికి బాధగా ఉండదంటారా? అవును, నిజమేనత్త, మేం బాధపడం. అది అలా ఉండాలి. చూడండి, వినాయక చవితి ఎంత బాగా జరిగిందో. అవునవును, మంచిగా మట్టి వినాయకుడి బొమ్మ పెట్టడం వల్ల ఆ నేలకి మనకి అంతా మంచి జరుగుతుంది. అదే కదా ఆ దేవుడు మనకు చేసే మంచి. మళ్ళీ వినాయక చవితికి కూడా ఇలానే ఆనందంగా జరుపుకోవాలని కోరుకోండి. అలా అందరూ వినాయకుడికి నమస్కారం చేసుకుని ఆనందంగా ఇంటికెళ్ళిపోతారు. వినాయక చవితి బాగా జరుపుకోవడంతో పక్షులందరూ సంతోషంగా ఉంటారు.